మీనా ఫోన్ చేస్తుంది ఎత్తరా అనంటే, ఎత్తితే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇంటికి రమ్మంటుంది, భోంచేయమంటుంది. ఎత్తకపోతే అదే ప్రశాంతంగా ఉంటుంది అనైతే బాలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే ఏంటి ఫోన్ ఎత్తడం లేదు అనైతే షాక్ అవుతూ ఉంటుంది. "నువ్వు శృతి పెద్దింటి పిల్ల. నువ్వు పేదింటి పిల్లవి. అందుకే కదా నువ్వు మండిపడుతున్నావు" అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా నువ్వు ఇది ఏం నువ్వు తను ఇంట్లో ఉందని అసూయ పడుతున్నావు కదా! ఈ రోజు నుంచి అయినా మీరు నన్నెందుకు అత్తయ్య అంత దారుణంగా మాట్లాడుతున్నారు అని మీరెందుకు నన్ను నానా మాటలు అనాలని అనుకుంటున్నారు అనేది అంటూ ఉంటుంది మీనా. లేకపోతే బాలు ఎలా అయినా ఇక్కడికి రావాలి. వచ్చి శృతి వాళ్ళ ఇంటికి వచ్చేలాగా రూమ్ తాళం తీసి రెడీగా ఉండాలి. లేదు అంటే అస్సలు బాగోదు. రవి గాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడా మీ సంగతి చూస్తాను. మిమ్మల్ని కూడా ఇంట్లో ఉంచను. నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. రవి బాలు వచ్చి తాళం తీసి వాళ్ళు వచ్చేసరికి రూమ్ రెడీగా ఉంటేనే, లేదు అంటే నిన్ను బయటికి పంపించేస్తాను. ఏమాత్రం రవి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చినా నువ్వు ఇంట్లో ఉండవు అని చెప్పి ప్రభావతి అయితే చాలా సీరియస్‌గా మీనాని అంటూ ఉంటుంది. అలా అనేసరికి మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంత ఫోన్ చేసినా బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు.